హే వెల్కమ్ టు ఇంగ్లీష్ బైట్స్. లెట్స్ లెర్న్ బిట్ బై బిట్. ఈ పిక్చర్లో ఈ అబ్బాయిని చూస్తే పరిగెత్తలేకపోయాడు అని తెలుస్తుంది కదా. అంటే ఏంటి? అలసిపోయాడు కాబట్టి పరిగెత్తలేకపోయాడు. సో ఇదే టాపిక్ మీద మన లెసన్ ఉండబోతోంది. ప్రీవియస్ వీడియోస్లో కుడ్ హ్యావ్, వుడ్ వాటి యొక్క యూసేజెస్, వాటి మీనింగ్ ఏ సందర్భాలలో ఉపయోగిస్తాము అనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఈ కుడ్ని నెగటివ్ సెంటెన్సెస్లో ఉపయోగిస్తే ఏ రకంగా, ఏ సందర్భాలలో, మనం తెలుగులో ఏ రకంగా మాట్లాడినప్పుడు ఈ కుడ్ నాట్ అనేది ఉపయోగిస్తే అది కరెక్ట్గా మీనింగ్ వస్తుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడున్న సెంటెన్సెస్ని అబ్జర్వ్ చేద్దాము. తినలేకపోయాను, తినలేకపోయింది, తినలేకపోయాడు, నడవలేకపోయాడు, నడవలేకపోయారు. మనం తెలుగులో ఎట్లా అంటున్నాం? పోయాను, పోయింది, పోయాడు, పోయారు, పోతుంది. ఇవి ఎందుకు అంటున్నామంటే అక్కడున్న వ్యక్తిని బట్టి ఈ పదాలు ఉపయోగిస్తాం తెలుగులో. ఆ చెప్పిన వ్యక్తి ఎవరు అని, ఆ క్రియను చేసిన వ్యక్తి ఎవరు అని. ఒకవేళ గర్ల్ అయితేనేమో తినలేకపోయింది అని చెప్తాం తెలుగులో, అబ్బాయి అయితేనేమో తినలేకపోయాడు అని చెప్తాము. లేకపోతే చాలామంది ఉంటే తినలేకపోయారు అని చెప్తాము. లేకపోతే ఎవరైనా కొంతమంది ఉంటే వాళ్ళు తినలేకపోయారు. అంటే ఏంటి? పోయారు, పోయింది, పోయాడు అనే ఈ తెలుగులో ఏవైతే మాటలు మనము పాస్ట్లో జరిగిన సంగతులు ఇప్పుడు చెప్పుకునేటప్పుడు ఉపయోగిస్తామో ఆ వాటికి, అట్లాంటి మాటలకి మరి ఇంగ్లీష్లో ఏం వాడాలి? సో దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. కుడ్ అనే పదాన్ని నెగటివ్లో ఉపయోగించాలంటే దానికి కుడ్ నాట్ అని, లేకపోతే కుడ్ నాట్ అని ఉపయోగిస్తాము. ఈ కుడ్ నాట్ని షార్ట్ ఫామ్లో కుడెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్గా అసలు ఏ రకంగా ఉపయోగిస్తామనేది చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటి? నవ్వలేకపోయారు. అంటే ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళి ఉండొచ్చు, అక్కడ బాగా నవ్విపించి ఉండొచ్చు, ఇంకా నవ్వడానికి ఇంకా ఓపిక లేక నవ్వలేకపోయారు అనే మాట మనం ఉపయోగిస్తుంటాం తెలుగులో. నవ్వలేకపోయారమ్మా, చచ్చిపోయాను, నవ్వలేకపోయాం అంటుంటాం కదా. నవ్వలేకపోయారు. దాన్ని ఇంగ్లీష్లో కుడెంట్ లాఫ్. నవ్వలేకపోయారు, కుడెంట్ లాఫ్. సింపుల్గా ట్రాన్స్లేషన్. కుడ్ నాట్ లాఫ్ లేకుంటే కుడెంట్ లాఫ్. ఇప్పుడు ఇది ఎవరు అనేది, ఎవరు గురించి చెప్తున్నాము అన్నప్పుడు వాళ్ళ పేరు అక్కడ రావాలా, నౌన్ అనేది రావాలా ముందు. ఓకే, సబ్జెక్టు. ఇది ఎవరు నవ్వలేకపోయారు? వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటాము? దే కుడెంట్ లాఫ్. ఓకే, సో ఇప్పుడు మనము ఏదైనా ఒక సెంటెన్స్ మాట్లాడినప్పుడు దానికి ఒక సబ్జెక్ట్ ఉండాలి కాబట్టి ఆ సబ్జెక్ట్ని ముందు పెడతాం కదా. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది సెంటెన్స్ ప్యాటర్న్. సో నవ్వలేకపోయారు ఎవరు? వాళ్ళు నవ్వలేకపోయారు. దే కుడ్ నాట్ లాఫ్ అనేది తెలుగులో చెప్తాము. సో సేమ్ సెంటెన్స్ని ఎక్స్పాండ్ చేయడం ఎట్లా అంటే దే కుడెంట్ లాఫ్ బికాజ్ అనేది కంజంక్షన్. దే వర్ టైర్డ్ ఆఫ్ లాఫింగ్. వాళ్ళు నవ్వి అలసిపోయారు కాబట్టి వాళ్ళు నవ్వలేకపోయారు. దే కుడెంట్ లాఫ్ బికాజ్ దే వర్ టైర్డ్ ఆఫ్ లాఫింగ్. రైట్. సెకండ్ ఎగ్జాంపుల్, ఎగరలేకపోయాడు. కుడెంట్ జంప్. ఎగరలేకపోయాడు, కుడెంట్ జంప్. ఎవరు? అతడు అనేది సబ్జెక్ట్. అతడు ఎగరలేకపోయాడు. పోయాడు అని వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ అది అబ్బాయి అని తెలుస్తుంది మనకు. సో హీ కుడెంట్ జంప్. ఇప్పుడు దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే హీ కుడెంట్ జంప్ బికాస్ ద వాల్ వాజ్ టూ హై. అతడు ఎగరలేకపోయాడు ఎందుకంటే గోడ చాలా ఎత్తుగా ఉండింది. సో ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? ఎగరలేకపోయాడు, వన్ సెంటెన్స్. హీ కుడెంట్ జంప్, అతడు ఎగరలేకపోయాడు. తర్వాత రీజన్, ఎందుకు ఎగరలేకపోయాడు? గోడ చాలా ఎత్తుగా ఉండింది కాబట్టి ఎగరలేకపోయాడు. బికాస్ ద వాల్ వాజ్ టూ హై, హీ కుడెంట్ జంప్. ఈ రకంగా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి. ఫ్రేజ్ లాగా చిన్నగా ఉంటుంది. దానికి సబ్జెక్ట్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది. దానికి ఇంకా ఆబ్జెక్ట్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది. దట్స్ హౌ వీ ఫార్మ్ ద సెంటెన్సెస్. ఈ విధంగా మనము బిట్ బై బిట్ మనం ఇంగ్లీష్ని సెంటెన్స్ ఫార్మేషన్ కానీ, లాంగ్వేజ్ మాట్లాడడం కానీ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఆ బిడ్డ నడవలేకపోయింది. పాపం ఎంత దూరం ఉందో. ఆ బిడ్డ నడవలేకపోయింది. దాన్నే ఇంగ్లీష్లో ద బేబీ కుడెంట్ వాక్. నెక్స్ట్ ఏంటి? నువ్వు నా గొంతు వినలేకపోయావు. నేను గట్టిగానే చెప్తున్నా కానీ నువ్వు వినలేకపోయావు. సో దాన్ని యూ కుడెంట్ హియర్ మై వాయిస్.
యూ కుడెంట్ హియర్ మై వాయిస్. ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే యూ కుడెంట్ అనేది వచ్చినప్పుడు హియర్ అనేది V1 ఫామ్లోనే ఉంటుంది సెంటెన్స్ స్ట్రక్చర్లో. కుడ్ నాట్ ప్లస్ V1 ఫామ్. ఓకే నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? ఆమె తలుపు తెరవలేకపోయింది. షీ కుడెంట్ ఓపెన్ ద డోర్. షీ కుడెంట్ ఓపెన్ ద డోర్. కుడెంట్ తర్వాత ఓపెన్ అనేది V1 ఫామ్లో ఉంది. రైట్? ఎప్పుడు ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటి? అతను ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. అతను ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. హీ కుడెంట్ ఆన్సర్ ద క్వశ్చన్. హీ కుడెంట్ ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే ద నెక్స్ట్ వన్ ఈజ్ మేము బస్సును అందుకోలేకపోయాము. ట్రై చేసాను చాలా ఫాస్ట్గా రావడానికి, త్వరగా రావడానికి, అయినా కూడా అందుకోలేకపోయాము. అప్పుడు మేము బస్సును అందుకోలేకపోయాము. We couldn't catch the bus. We couldn't catch the bus. నెక్స్ట్ వాళ్ళు పనిని పూర్తి చేయలేకపోయారు. వాళ్ళు పనిని పూర్తి చేయలేకపోయారు. వాళ్ళు అంటే దే couldn't finish the work. They couldn't finish the work. సో కుడ్ అనేది నెగటివ్ ఫామ్లో ఏ రకంగా ఉపయోగిస్తాము? కుడ్ నాట్, కుడెంట్ అని. సో దాని రూల్స్ ఏంటి? ఏ రకంగా ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది? తెలుగులో మనము మాట్లాడినప్పుడు ఆ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ రకంగా కుడెంట్ అని ఉపయోగించి ఆ సెంటెన్స్ని ఫామ్ చేస్తాము అనేది తెలుసుకున్నాం కదా. నిజంగా నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.